క్యాన్సర్ అనే పదం వినగానే చాలామందికి ఒక భయం, ఒక డెత్ సెంటెన్స్ లాగా అనుకుంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది అంటే ఇంక నా జీవితం అయిపోయింది, ఇంకా దానికి ముందు ఇంకేం లేదు అనే అపోహలోనే చాలామంది ఉంటారు. అవన్నిటిని దాటుకొని వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు జుట్టు పోవడం కానీ, లేకపోతే బాడీ అంతా నల్లగా అయిపోవడం, కాలిపోవడము ఇలాంటివన్నీ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వల్ల, మన టెక్నాలజీలో ఏదైతే ఆధునికత అయిందో ఆ టెక్నాలజీ వల్ల, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి కూడా పర్మనెంట్ కాదు, అంటే టెంపరరీ మాత్రమే ఉంటాయన్నమాట. సపోజ్ మనం రేడియేషన్ ఒకవేళ బ్రెయిన్కి ఇచ్చినట్టయితే కొంతమందికి జుట్టు ఊడిపోవడం అన్నట్టు ఉంటుంది. ఆ జుట్టు ఊడిపోవడం అన్నది కూడా టెంపరరీ మాత్రమే. అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని వారాల తర్వాత ఈ జుట్టు పోవడం అన్నది స్టార్ట్ అవుతుంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ జుట్టు అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి హెడ్ అండ్ నెక్, అంటే మెడ భాగంలో ఎప్పుడైతే రేడియేషన్ తీసుకుంటారో చర్మం అన్నది కొంతమందికి ఎర్రగా అవుతుంది, కొంతమందికి నల్లగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత, రేడియేషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే 6 వారాల ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. 6 నుంచి 6.5 వారాల ట్రీట్మెంట్లో 2 నుంచి 3 వారాల తర్వాతనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి మొదలవడం జరుగుతూ ఉంటుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 3 నుంచి 4 వారాలు ఆ చర్మం అన్నది మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏది కూడా పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఇప్పుడున్న టెక్నాలజీతో మనం అన్నీ కూడా అవాయిడ్ చేసే పద్ధతులు చాలా వరకు మనకి ఉన్నాయి. సో ఎప్పుడైతే ట్రీట్మెంట్కి వస్తారో పేషెంట్స్ కూడా, మనం పేషెంట్స్కి ముందుగానే చెప్తూ ఉంటాం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంచెము ఎర్రగా అవడము, కొంచెం నల్లగా అవడం చర్మము, లేకపోతే జుట్టు పోవడము, ఇవన్నీ కూడా టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్గానే ఉంటాయి. పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ట్రీట్మెంట్స్లో లేటెస్ట్ టెక్నాలజీస్లో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి మనకి.